నా కూతురు నీకు పిఎఫ్ లోన్ తీస్తా చెప్పింది కదరా, ఇంకా రాలేదు, వారం పడుతుంది. ఇప్పుడు వచ్చిన కొద్ది మీద కూర్చుంటే ఎక్కడిస్తాను? నీకు నీ కూతురికి ఏసీకి కూలర్కి ఎక్కడదరా సొమ్ము? నాకు ఇవ్వడానికి మాత్రం లేదా? రాత్రులు తాగొచ్చి గొడవ చేయడానికి సిగ్గులేదు చేది. పగలు బుద్ధిగా గుడికెళ్ళి చెవులో పువ్వు పెట్టుకొస్తే కేర్సేస్తారా? ఎప్పుడు తీరుస్తావనా బాకీ? లోన్ అప్లై చేశాను, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. అది ఎప్పుడు అవుతుంది? నేను పోయాక నా పెద్ద కర్మ ఖర్చుకు అందుతుందా ఆ గ్రాంటు? అదేం కుదరదు, నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే నిన్ను ఈడ్చుకుపోతాను. నా బంగారు కోడి పెట్టవి, నీ జీతం గుడ్లు నా కొంపలో పెడదువు గాని. మింగడానికి నీ కూతురి జీతం మిగలదనా? అసలే పెళ్ళం లేక ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఎవడురా నువ్వు? నోటితో చెప్పచ్చుగా. పదా మన సంజయ్ గారు చూసుకుంటాడులే. ఇందాక కొట్టింది నన్ను ఎదురు చెడగొట్టినందుకు. ఇది పూల కుండి ఇరగొట్టినందుకు. గట్టి కొట్టారు, చాలా కాస్ట్లీ కుండి ఆ సారు. ఇది దేనికి సారు? ఈ దెబ్బ మళ్ళీ ఇంటి మెట్లు ఎక్కకుండా ఉండటానికి. నా ఇంటి మెట్లు ఎక్కలేను, ఇక నీ ఇంటి మెట్లు ఎలా ఎక్కుతాను సారు? ఓకే, గుడ్ నైట్. అబ్బా, ఇక నేను హాయిగా పడుకోవచ్చు. సంజయ్, రౌడీ అనుకున్నాం కానీ చాలా మంచివాడేనా మా ఇంటి వాళ్ళ అబ్బాయి. తప్పును చూసి భయపడే మంచివాడి కంటే 4 తన్నైనా ఆ తప్పు జరగకుండా చూసి రౌడీయే బెటర్ నాన్న. నిన్నటి నుంచి హంస ఇంటికి బజార్కి తిరిగినట్టే ఉంది. అమెరికా నుంచి అన్నా వదినా వచ్చారుగా మరి. హే మాయా, వాట్స్ ద ప్లాన్? హాయ్. నేను వస్తాను. ఎలా వస్తాను నీకెందుకు? అరగంటలో వచ్చేస్తాను కదా. బన్నీ, మీలాగా లేట్గా రావడం నాకు అలవాట్లేదు. బన్నీ, కమ్ హియర్. నాకు ముద్దిస్తావా? చాక్లెట్ ఇస్తా? నా సంగతి తెలుసు కదా. ఎప్పుడైనా లేట్గా వచ్చానా? చాక్లెట్. టూ మచ్గా మాట్లాడకండి. ఇస్తాను కదా. బాయ్. మొన్నటిదాకా ఆ రామనాథం అంతా ఏమన్నాడు? పెద్ద కూతురు చనిపోయినప్పుడు రాని వెధవా, ఇప్పుడు వచ్చిన వాడి మొహం నేను చూడను అన్నాడు. ఇప్పుడేమో హంస చేత ఇలా అప్పులు చేయించి మరీ గొప్పలు పోతున్నాడు. ఆ ముక్కే అతన్ని అడిగాను. ఓయ్, ఎంత చేసినా ఆడపిల్ల ఆడపిల్లే, ఇంటి పేరు నిలబెట్టేది, తలకొరివి పెట్టేది కొడుకేనట, అందుకని వాడిని ఎత్తేస్తున్నాడు. పిచ్చి పిల్ల. అన్నగారు ఓ సెంటు బాటిల్ తెచ్చి ఇచ్చేటప్పటికి సెంటిమెంట్ తో కరిగిపోయి ఇలా ఊడ్చిపెడుతోంది. పాపం కష్టపడి తండ్రికి తిండి పెట్టేది ఈ పిల్ల అయితే మెచ్చుకోళ్ళు మేకతోళ్ళు వాళ్ళకి. హంసకు లేని బాధ బాతుకెందుకో. కొడుకు గారి ఉపమానం విన్నావా? గుడ్ ఫర్ యూ మ్యాన్. పక్కా లవ్ స్టోరీ ఫార్ములా ప్రకారమే జరుగుతున్నట్టుంది. పక్కా లేదు, తొక్కా లేదు. నువ్వు కూడా మరి టూ మచ్గా మాట్లాడుతున్నావు. తన మీద నాకుంది కేవలం జాలి మాత్రమే. ఏ, ఒకసారి అటు చూడు. నీ హంస అనుకుంటా. నువ్వు తాగుతుంది కాఫీయా లేక దాంట్లో ఏదైనా కలుపుకున్నావా? ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, షీస్ హంస. ఒకసారి అటు చూడు. హంసే కదా, తెలుసు. షీస్ క్యూట్.
హంస Hi. మాయా సంజయ్ ఫ్రెండ్ని కలీగ్ని. ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చినట్టున్నారు. యూ గైస్ క్యారీ ఆన్. బాయ్ జయ్, నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. డాక్టరా? దేనికి? ఉందిలే ఓ చిన్న పని, అదే అపోషన్. మళ్ళీనా? అసలు నీకు పొద్దుందా? ఆ అమ్మాయికి పెళ్ళైనట్లేదు మరి? పెళ్ళికి దానికి సంబంధం ఏముంది? ఛీ, ఆడపిల్ల అయ్యుండి ఇలా. ఆడపిల్ల కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. టీ కాఫీ? నో థ్యాంక్స్. మరేం కావాలి? మీరు ఆ అమ్మాయితో మాట్లాడటం మానేయాలి. వాట్? ఎక్స్క్యూజ్ మీ, మీకు నాకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది? మహా అయితే 40 రోజులేగా. నాకు మాయాకి 7 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. కానీ తను ఎప్పుడు ఫలానా వాడితో మాట్లాడొద్దని నాకు చెప్పలేదు. అయినా మీకు మీ లైఫ్ కన్నా ఎదుటి వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు? ఎందుకంటే అది 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 అదంటే ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కనుక. ఎస్, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఇందులో నవ్వడానికి ఏముంది? అసలు నా గురించి మీకేం తెలుసని? మొదటిసారి మీలో నేను కోరుకున్న భర్త లక్షణాలు కనిపించాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానని బలంగా అనిపించింది. మా అన్నయ్య వదిన మళ్ళీ అమెరికా వెళ్ళేలోపు ఈ శుభకార్యం జరిగితే బాగుంటుందని. సారీ, నేను ఈ విషయం డైరెక్ట్గా మాట్లాడటం మీకు ఇబ్బందిగా అనిపిస్తే. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు పెళ్లి గురించి అసలు ఆలోచించలేదు. నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. అలాగే, వెళ్తాను. టీ కాఫీ? నో థ్యాంక్స్, మీరు ఎస్ అంటే చాలు. బాయ్. గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగోండి ప్రసాదం, పూలు. ఏమైనా మొక్కుకున్నావా? దేవుడి మొక్కుబడి వల్ల కోరికలు తీరవా ఆంటీ? అవి తీర్చుకునే శక్తి, ధైర్యం వస్తాయి. ఎందుకు వచ్చేదేంది బావా? మా అమ్మాయి పెళ్లి సంబంధం కంటే నాకు వేరే పని ఉందట. ఏంటి, మంగకి మంచి సంబంధం కుదిరిందా? ఆ? ఏమే మీ అన్నయ్య భలే చేతుల్లో ఆడుతున్నాడులే. మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందా అని అడుగుతున్నాడు. ఏం మాటలన్నయ్యా ఈ? అచ్చ తెలుగు మాటలే కదే. చాలు అన్నయ్య జోకులు. మన సంజయ్కి తప్ప మంగని మరెవరికిస్తాం? అన్నయ్య దానికి ఎప్పుడు పగలు రాత్రి ఎప్పుడు బాగు చేసే. అదేంటి అక్కకి ఎప్పుడు సినిమాలు చేసిన తిడుతూ ఉంటా? నువ్వు అన్నయ్య అది ఈ మధ్య నిద్దట్లో కూడా బావా బావా అని కలవరిస్తుంది. అక్క నిద్రపోయేటప్పుడు గురక తప్ప ఇంకే పేరు వినిపించట్లేదు. ఖర్చుకు నోట్లు పెట్టుకో, 10 రూపాయలు ఇస్తాను. చేతుల్లో ఆడుతున్నాడు బావా. అన్నయ్య నాంచడాలు ఎందుకు గాని మా అల్లుడికి మంగకి సంబంధం కుదిర్చి వాళ్ళిద్దరికి త్వరలో ముడిపెట్టించాలని వచ్చాం. నువ్వేమంటావు? ఇందులో మీ అన్నయ్య అనేది ఏముందమ్మా? ఏదన్నా సంజు అనాలి. అవును చెల్లయ్య, సంజయ్ ఎప్పుడూ తనకిష్టమైందే చేస్తాడు తప్ప ఎవరి మాట వినడు. 10 ఏళ్ల వయసు నుంచి వాడు వేసుకునే షర్టు, తొడుక్కునే షూ, ఆడుకునే బంతి అన్నీ తన ఇష్ట ప్రకారమే కావాలనేవాడు. నేను వాడి ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించాను. ఇప్పుడు వాడి పెళ్లి విషయంలో కూడా అంతే. ఓస్, అంతే కదా, వాడు సరే అనాలి. వదిలే. దాందే ఉంది. మన మంగన ఒక 1 రోజులు ఇక్కడ వదిలిడితే వాడే సరదా పడతాడు. ఏమంటావు వదినా? ఏంటత్తయ్యా బావి ఇంకా రాలేదు? అక్క బుట్టేది? బుట్టేంటి? బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పింది బావని బుట్టలో వేసుకోమని. అందుకే అక్కని బుట్ట ఎక్కడుంది అని అడుగుతున్నాను.
అయ్యో బాబోయ్ బావ వచ్చేస్తున్నాడు. నాకు సిగ్గేస్తుంది. ఏమడుగుతాడో ఏమో. మళ్ళీ సినిమాకి గానీ లాడ్జ్కి గానీ రమ్మనడతాడేమో అక్క. ఒరేయ్ సంజు, మీ మామయ్య అత్తయ్య కాకినాడ నుంచి నీతో మాట్లాడాలని వచ్చారా? ఏ ఫోన్ లేదా పాపం? ఫోన్లో ఊరకనే మాటలైతే మాట్లాడుకోవచ్చు కానీ మనసు మాట్లాడుకోలేదుగా బాబు. అందుకే మా బావతో మనసులో మాట మాట్లాడుకుందామని వచ్చాను. ఏంటి మంగా సినిమా హీరోయిన్లా తయారయ్యో, ఏంటి సంగతే? అల్లుడు, నువ్వు మా మంగం చేసుకున్నావు అనుకో, 50 ఎకరాల కొబ్బరి తోట, 25 లక్షల క్యాషు, 10 ఎకరాల మాగాణి, బాపట్లో ఉన్న ఇల్లు మొత్తం నీ సొంతమేనయ్యా. అబ్బా, నా రేట్ బాగానే పలుకుతుందే. మా అమ్మా నాన్నలకే నా అసలు వాల్యూ తెలియట్లేదు. అయితే కానీ సారీ అత్తయ్య, ఈ రోజు మధ్యాహ్నమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. అదేమిటి అల్లుడు? ఒరేయ్ కొంపదీసి ఆ మాయ కాదు కదా? కాదమ్మా, హంస. నిజంగా చాలా సంతోషం బాబు. నీ సెలక్షన్ బాగుందిరా, కంగ్రాట్స్. ఏందే ఇంకా అట్టసోతో నిలబడ్డావు? ఈ ఊళ్ళో గానీ కొంపలో గానీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. పదా నానా ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూసి పోదాం నాన్న, ట్రిప్ కలిసి వస్తుంది. ఇంకా ట్రిప్ కలిసి వచ్చేది? మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి నేను చర్లపల్లి జైల్లో ఉన్నాను అనుకో, మా బాగా కలిసి వస్తా ట్రిప్. బావ నువ్వు చాలా చతురుడు భయ్యా, ఏందో అనుకున్నాను కానీ. సంజు, మనస్ఫూర్తిగానే చెప్పావు కదా. మావయ్య వాళ్ళని వదిలించుకోవడానికి చెప్పలేదు కదా. అమ్మా, ఎవరినో వదిలించుకోవడానికి ఏదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది నా డిసిజన్. అది సంగతి. హంస మా ఇంటి కోడలు కాబోతోంది, కానీ కట్నం కూడా మాకు అక్కర్లేదు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది నాన్నగారు? అవును, హంస ఎక్కడా? అది సిగ్గుతో లోపలికి వెళ్ళింది. ఓ, చాలా సంతోషం బావగారు. అయ్యా తమరు ఇలా వచ్చి కూర్చోండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? తీసుకొస్తాను. తొందర ఏం లేదమ్మా. ఓయ్ సంజయ్ ఎక్కడా? వాడు అక్కడే ఉన్నాడండి. అమ్మాయితో మాట్లాడటానికే బావగారు. అవునులేండి, పెళ్ళయ్యాక మీ అమ్మాయి మాటలు వినడం తప్ప వాడికి మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? బాగున్నావు. థ్యాంక్స్. ఇదే మొదటిసారి కదా మీరు నా కాంప్లిమెంట్ ఇవ్వటం? ఇదే మొదటిసారి. మరి నువ్వు నాకు నిజంగా బాగున్నావని అనిపించింది. ఎందుకులేండి, ఇప్పుడు కూడా నాకెప్పుడో తెలుసు మీకు నేను నచ్చానని, మీకు నేనంటే నిజంగా ప్రేమని. నిజమైన ప్రేమని చెప్పక్కర్లేదు తెలుసా, అది కనిపిస్తుంది. నాకు మీ కళ్ళలో కనిపించింది. కళ్ళల్లో కనిపించడానికి అదేమైనా కన్నీరా కాటుక? డోంట్ బి సిలీ హంస. 6 ఏళ్ల వాడి నుంచి 60 ఏళ్ళు దాటిన ప్రతి అడ్డమైన వాడు కన్వీనియంట్గా యూజ్ చేసే ప్రేమ అనే పదం అంటేనే నాకు చిరాకు. అయితే నన్ను ప్రేమించట్లేదా? మరి పెళ్ళెందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు డీసెంట్ అందమైన ఆడపిల్లవు కాబట్టి. ప్లీజ్ సరిగ్గా చెప్పండి. ఎవరినొకరిని చేసుకోవాలిగా, ఇట్స్ న్యాచురల్. మంగం చేసుకోవడం కన్నా నిన్ను చేసుకోవడం బెటర్ అని ఫీల్ అయ్యాను. అంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదా? ప్రేమ గొడవ ఎందుకు ఇప్పుడు? పెళ్లి చేసుకోబోతుంటే పద కిందకి వెళ్దాం, అందరు వెయిట్ చేస్తున్నారు. అయ్యా మీరు ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా. ఆపండి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఏంటమ్మా ఏమైంది? సంజయ్ ఏం జరిగిందిరా? ఏమోనమ్మా, నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రేమ అంటే అర్థం తెలియదు నీకు, ఇది మాత్రం ఎలా అర్థం అవుతుంది? నా జీవితం కూడా అక్క జీవితంలో అవటం నాకు ఇష్టం లేదు. ప్రేమించే మొగుడు కావాలని కళ్ళలు కన్నాను, పూజలు చేశాను, నోములు నోచాను. తను నన్ను ప్రేమించాడు కాబట్టే పెళ్లి ఒప్పుకున్నాడు అనుకున్నాను. కానీ ప్రేమంటే తెలీదు, ప్రేమించలేదు అని చెప్పిన మనిషిని నేను ఎలా పెళ్లి చేసుకున్నానా? నాకే ప్రేమ లేని పెళ్ళి వద్దు నాన్న, వద్దు. అమ్మా ప్రేమించానని ఒక్క మాట చెప్పొచ్చు కదరా? నానా, ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదని చెప్పానుగా, ఇక ప్రేమించానని ఎలా చెప్తాను? ఐఎమ్ సారీ.